చూసినావా తోటంతా బాగా? యాడికి పోయి వస్తున్నారా? మన తోట చూడాలనింది, అటా చూసుకుని వస్తున్నాము. ఏమ్మా బయట వచ్చినప్పుడన్నా ఈ డ్రెస్ లేదమ్మా, చీర కట్టుకోవచ్చు కదా, మహాలక్ష్మి లాగా ఉంటావా? ఇంట్లో నీ పిల్లం ఏం కట్టుకుంటావు చూసుకోబో ముందు. ప్రతి అడ్డమైన వాడు సలహా ఇచ్చేవాడే. పద నువ్వు. మాయ్ ఇంకొక మాట మాట్లాడినా ఉంటే మర్యాద ఉండదు నీకు. చెల్లివని కూడా చూడను. వాడు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. చీర కట్టుకోమన్నాడు తప్ప? సరేలే అన్నయ్య. సారీ చెప్పడికి. సారీ. సారీ రా, దాని మాటలు పట్టించుకోబాకు నువ్వు. పర్లేదు సురేష్, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను రా తనని, తనే అర్థం చేసుకుంటదిలే బంగారు తల్లి. వంట ఏం చేయమంటావు నీకోసం? ఉన్నా మా ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, ఇప్పుడే వస్తున్నా. అమ్మా సురేష్ ఆడికి పోయినాడు. మా అన్నతో నీకేం పని రా బోక మొక్క వాడా? నీ వల్లే చెడిపోతున్నాడు మా అన్నయ్య. నీకేం పెళ్ళాం పిల్లకాయలు లేరా? మా అన్న చుట్టే తిరుగుతా ఉంటావు, పెండు 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 అనే. అమ్మా అంత పెద్ద మాటలు వద్దులేమ్మా, మేము చిన్నప్పటి నుంచి తిరిగేది నువ్వు చూస్తూనే ఉన్నావు. ఇప్పుడు రేని ద్వేషం ఇప్పుడు ఎందుకు వస్తుందమ్మా నీకు? నీ మీద చిన్నప్పటి నుంచి దేశమేరా. మా అన్నయ్య కాబట్టి నీతో ఉండాడా? మా సొత్తంతా తినిపోతున్నావు కదరా, ఇంట్లో అదంతా నీకే పెట్టేస్తున్నాడు మా అన్నయ్య. సర్లే అమ్మా, మీ అన్నతో ఇంక నుంచి ఎప్పుడు మాట్లాడినా. ఏయ్, ఈ విషయం ఎవరికైనా చెప్పినావనుకో చచ్చా ముందు నీ పేరు రాసిపోతా. ఏమ్యా గుణం డల్లుగా పోతున్నాడా? అంటే వాడు నాతో చాలా వల్గర్ గా ప్రవర్తించాడండి. నిజమా? అవును బావా. రేయ్ కూర్చో. ఏం తెల్లారి నుంచి కనిపించకుండా తిరుగుతావు నువ్వు? నన్ను చూసి గుమ్మని వెళ్ళిపోతా ఉన్నావు. ఏమైంది? హలో మావా, నీ చెల్లితో తప్పుగా ప్రవర్తించినోడితో మాట్లాడతావా? సిగ్గుండాలి కొద్దిగైనా. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వీడేంది తప్పుగా ప్రవర్తించడం ఏంది? పొయ్యా మీ చెల్లిని అడిగి చెప్తాది ఈ నీచుడు గురించి. ఈ బతుకు బతకడం ఎందుకురా, సావురా. ఏయ్ వాడు ఎలా అంటాడో నాకు తెలుసు. చెల్లి ముగ్గురు మీద చేసుకుంటారా? రోజు రోజుకి బుద్ధి లేకుండా పోతున్నావు. ఏయ్, ఈ గెతిలానాడు కోసం చెల్లి మొగుడినే కొడతావా? నా ఫ్రెండ్ గురించి ఆ విధంగా మాట్లాడతావు నువ్వు? వాడు కాదే గెతిలేని వాళ్ళు మనము. వాడి దగ్గర 20 లక్షలు అప్పు తీసుకొచ్చి ఇల్లు కట్టాను కాబట్టి ఇంట్లో ఉన్నాం మనం. రూపాయి వడ్డీ ఆశించకుండా ఇచ్చాడే మనకి. ఇది కాదు గాని నువ్వు నీ మొగుడు వెళ్ళిపోండి. వాడు ఫ్రెండ్ గా ఇంట్లో ఉండే అధికారం నాకు ఒకటే ఉంది. అన్నయ్య సారీ రా, మీరు కూడా నాకు అన్నలాంటి వారే. మిమ్మల్ని చాలా తప్పుగా మాట్లాడినా, సారీ అన్నయ్య. నీతో వల్గర్ గా మాట్లాడాడు అన్నావు అదే. నేనే మీకు తప్పుగా చెప్పినానండి, అన్న ఏం అనలేదు. సూపరు కత్తి. నీ వల్ల రా చెల్లమ్మని కొట్టింది అతను. దీనికి అట్ట కావాలి. ఎంత కోపం ఉన్నా ఎంత ద్వేషం ఉన్నా ఒకరి మీద నిందలేయకూడదు, లేనిపోయిన మాటలు చెప్పకూడదు ఒకరి మీద. ఈ మాటలు ఇంకొకసారి చెప్పింది తినాలి, అప్పుడు చెప్తా నీ కథ. నా ఫ్రెండ్ మీద కోపం. ఏంటి అది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారు.